మనందరికీ దాదాపు సండే స్కూల్ నుంచి తెలిసినటువంటిదే కదా. ఈ స్టోరీ బాగా మనకి తెలుసు. అయితే ఇందులో నేను దీన్ని చదువుతూ ఉన్నప్పుడు గత రాత్రి ఇక్కడ యేసు ఏం చేశారంటే ఒంటరిగా వెళ్ళారు. ఇది ఆల్మోస్ట్ అన్ని సువార్తల్లో మనకు ఉంటుంది. సో ఒంటరిగా వెళ్ళారు అంటే నేనేమనుకున్నానంటే ఆయన దాదాపు ఒంటరిగా ప్రార్థన చేయడానికి వెళ్తారు. ఆయన ఎక్కువగా ప్రార్థన చేసేవారు. ఎవరు ఆయన అంటే యేసుప్రభు. యేసుప్రభు మనము యేసుప్రభు కంటే గొప్పవాళ్ళం కదా, కాదా? చెప్పండి, గొప్పవాళ్ళమా కాదా? కాదు. కానీ ఆయనేమో ఎక్కువ ప్రార్థన చేశారు, మనమేమో తక్కువ ప్రార్థన చేస్తాం. మీలో ఎంతమందికి ఒంటరిగా వెళ్ళి ప్రార్థన చేయడము అలవాటు చేసుకున్నారు? ఒంటరిగా దేవుని సన్నిధిలోకి వెళ్ళి ఆయనతో గడపడం, దట్స్ వెరీ ఇంపార్టెంట్. ఈ రోజుల్లో క్రిస్టియన్స్ అనేవాళ్ళు ఒంటరి ప్రార్థనను చాలా మిస్ అయిపోతున్నారు. సో దయచేసి నేను మీకు మనవి చేసేది ఏంటంటే, మనము సంఘములో ఉన్న ప్రతి సభ్యునిగా, క్రీస్తు యొక్క విశ్వాసులుగా మనము ఒంటరి ప్రార్థన అనేది అలవాటు చేసుకోవాలి. చేస్తారా? నా చిన్నప్పుడు మా నూజివీడు తోట ఉండేదన్నమాట. ఇప్పుడు కన్స్ట్రక్షన్స్ వచ్చినాయి, ఎక్కువ చెట్లు లేవు. కానీ ప్రతిరోజు సాయంత్రము యవనస్తులు కానివ్వండి, వృద్ధులు కానివ్వండి, ఏ జాబ్ చేసుకుంటున్నా, ఏ పని చేసుకుంటున్నా, సాయంత్రము అందరూ మందిరంలోనికి వచ్చి ఆ తోటలో నిమ్మ చెట్లుండే, మామిడి చెట్లుండే, రకరకాల చెట్లుండే, అందరూ అలాగా మోకరించి పశ్చాత్తాపంతో దేవుని పాదాలు తడుపుతూ ఉండేవాళ్ళు. బ్యూటిఫుల్ సీన్ అనమాట. నాకు ఎప్పుడూ అలా మైండ్లో ప్రింట్ అయిపోయినటువంటి సీన్. ఎంత ప్రార్థన! ఈ దినాలలో అట్టి ప్రార్థనను మనం మిస్ అవుతున్నాము అనేది నాకు ముఖ్యంగా అర్థమైంది. ఇక్కడ ఇంకొక సువార్తలో ఈ సందర్భంలో చదివినప్పుడు వారు ఒంటరిగా వెళ్ళింది ఆహారము వెతుక్కోవడానికి వెళ్ళారు. నాకు అప్పుడు ఏం గుర్తొచ్చిందంటే, వారు ఆకలిగా ఉన్నారు కాబట్టి వారికి ఆహారం వెతకడానికి, వారికి విశ్రాంతినివ్వడానికి ప్రభు తీసుకెళ్లారు. వారు అంటే శిష్యులు. కానీ శిష్యులకి ఆహారం కావాలి, శిష్యులకు విశ్రాంతి కావాలి, కానీ ప్రభువుకి అక్కర్లేదు. సో అప్పుడు ప్రభువు ప్రార్థన చేస్తూ ఉంటారు అని నేను అనుకుంటున్నాను. సమరయ స్త్రీ విషయంలో కూడా వారు ఆహారానికి వెతుక్కుంటూ వెళ్తే ప్రభువు వారు వచ్చిన తర్వాత ఏమన్నారు? ఆహారం అరే, మీకు తెలియని ఆహారం నాకొకటి ఉంది కాబట్టి నేను అది భుజించేశాను అన్నారు. అలానే ఆయన ఎప్పుడు కూడా ఒంటరిగా వెళ్ళినప్పుడు ప్రార్థన అనేది, ఆయన ఎక్కువగా ప్రభువుతో గడపడం అనేది, ఆయనలో, ప్రభువులో, క్రీస్తులో ప్రభువు ఏకమవ్వడం అనేది జరుగుతూ ఉండేది. సో ఈ దినాలలో మనం అది మిస్ అవుతున్నాం. కాబట్టి దయచేసి ప్రభువులో మనము ఐక్యం అవ్వడము అనేది మనం అలవర్చుకోవాలి. సో ఇక్కడ ఆ సందర్భం అయిపోయిన తర్వాత ఇక్కడ ఏం చేశారంటే, మనుషులు ఆయన అక్కడికి వెళ్ళారు అని తెలుసుకొని ఆయన మళ్ళీ వెనకాల వెళ్ళిపోయారు. రెస్ట్ తీసుకుందామని వీలెళ్తే మనుషులు మాత్రం రెస్ట్ ఇవ్వాల. ఇప్పుడు రివర్స్ జరుగుతుంది. ఏంటి? పాస్టర్స్ ఏమో చెప్పుదామని తహతహలాడుతుంటే సంఘం ఏమో టైం ఇస్తుంది. ఆ టైంలో ఒక్క నిమిషం చెప్పినా మీ వాచ్లు చూసుకుంటారు. మొన్న రీసెంట్గా చనిపోయారు హైదరాబాద్లో అనుకుంటా, ఆయన పేరేంటి? ప్రకాష్ గంటేలా గారు చెప్తూ ఉన్నారు. ఆయన ఏం చెప్పారంటే, ఆ క్లాక్ చూస్తే నాకు అదే గుర్తొస్తుంది. ఆయన ఏం చెప్పారంటే, సంఘము పాస్టర్ గారికి ఎదురుగుండా ఒక క్లాక్ పెట్టుద్ది, మీ టైం అయిపోయింది దిగండి అని చెప్పడానికి అని ఆయన చెప్తున్న మాటలు నాకు బాగా ఇక్కడ గుచ్చుకున్నాయి. మాకు గుచ్చుకుంటాయి, మీకు గుచ్చుకోవాలి, వాట్ ఎవర్ ఇట్ ఈస్. కాబట్టి ఇక్కడ వాక్యము ఇక్కడ ఏమవుతుందంటే, యేసు ప్రభుకి కొంచెం విశ్రాంతి తీసుకుందామని పక్కకి వెళ్దామంటే, ప్రభుతో సమయాన్ని గడుపుకుందామని వెళ్దామంటే, మనుషులు మాత్రము ఆయన వెంబడించి ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళిపోతూ ఉన్నారు.
సో ఈ తపన మనలో మిస్ అయ్యింది అని నేను అనుకుంటున్నా. వాట్ డూ యూ సే? అవునంటారా? అది మన లోపమే అంటారా కాదంటారా? ఏకాంతంగా వెళ్ళలేకపోవడం మన లోపం అంటారా కాదంటారా? అలానే ప్రభువుతో ఎక్కువ సమయం గడపాలి అని ఆయన చెప్తూ ఉన్నారు. ఇంటికి వెళ్ళి ఏం చేస్తావు? పోనీ ఇంటికి వెళ్తావా? ఇంటికి వెళ్ళావు, అక్కడ ఆగి ఈ చీర ఎంత, ఇదెంత, అదెంత అని మాట్లాడుకుంటారు. లేకపోతే హోటల్కి వెళ్తారు, లేకపోతే ఇంట్లోకి వెళ్ళి టీవీ పెట్టుకుంటారు. దీనికోసం మందిరములో దేవుని మాటలు వినకుండా పరిగెత్తాలి అనుకుంటూ ఉన్నారు. వీళ్ళకి దేవుని ఆత్మీయత ఉందా అని ఆయన మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే దేవుని మందిరములో గడపడానికి వాక్యం తెలుసు మనకి. ఏంటిది? ఒక్క దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టమని తెలుసు. ఆ ఒక్క దినము కూడా 3 గంటలు లేకపోతే 3.5 గంటలు. ఆ 3.5 గంటల్లో కూడా మనం గంట లేటుగా వస్తాము, 2 గంటలు లేటుగా వస్తాము. ఉన్న కొంచెం సమయంలో మనం క్లాక్ చూసుకుంటాము, ఇంటికి పరిగెత్తాలి అనుకుంటాము. ఎందుకంటే లోకానుసారులం కదా, లోకము వెనక్కి లాగుతూ ఉంటుంది. ఆత్మానుసారులు ఆత్మీయ విషయాల మీద మనసు ఉంచుతారు, శరీరానుసారులు శరీర విషయాల మీద మనసు ఉంచుతారు. మనం ఏ సారులమో మనమే అర్థం చేసుకోవాలి. కానీ ఇక్కడ మనుషులు ఆయన వెళ్ళిపోతే ఎంతమంది వెళ్ళారు? పురుషులే 5,000 మంది అని తర్వాత మనం చూస్తాం. అంతమంది జనము ఆయనకి స్పేస్ ఇవ్వకుండా వెళ్ళిపోయిన తర్వాత ఆయన ప్రసంగించారు, అయిపోయింది. వాళ్ళతో మాట్లాడారు, స్వస్థపరిచారు, అన్నీ జరిగిపోయినాయి. శరీర స్వస్థత, ఆత్మీయ స్వస్థత రెండూ అయిపోయిన తర్వాత పాపం వారికి ఆకలిగా ఉంటుంది కదా, భోజనం పెట్టాలని చెప్పి ఇక్కడ మనం చదువుకున్న భాగంలో 5వ అధ్యాయం కొంచెం కింద చూస్తే, వీరు భుజించుటకు ఎక్కడి నుండి రొట్టెలు కొని తెత్తుమని ఫిలిప్పును అడుగుతూ ఉన్నారు. మరి ఫిలిప్పు వెంబడిస్తూ ఉన్నాడు కదా ప్రభుని. ఫిలిప్పు ఏంటి మరి ఇంతమందికి భోజనం పెట్టాలయ్యా, ఏం చేద్దాం? అదే సాగర్ అన్నో నేను అన్నాను అనుకోండి, ఏం చేస్తున్నారేంటి వీళ్ళు, మేము పెట్టాలా, మేము ఇవ్వాలా, మా డబ్బులు ఖర్చు పెట్టాలా? దట్ ఈజ్ అవర్ వర్షన్. బట్ ఇక్కడ మనం చూసినట్లయితే ఫిలిప్పును అడుగుతున్నారు. వాళ్ళకి ఏం పెడతాము, ఎట్లా పెడతాము, ఏంటి, వాట్ వీ డూ అని అడుగుతుంటే ఫిలిప్పు అక్కడ కూడా చక్కగా ఏమి చేయనయ్యుండెనో తాను ఎరిగి ఉండి అతన్ని పరీక్షించుటకు అనేక మారులు దేవుడు మనల్ని పరీక్షిస్తారు. అనేక మారులు దేవుడు మన హృదయాన్ని పరీక్షిస్తారు. మనం ఏమై ఉన్నాము, మన హృదయం ఎలా ఉంది, దేవుని కొరకు ఏమైనా ఇవ్వగలుగుతామా, దేవుని కొరకు ఏమైనా ఖర్చు అవ్వగలుగుతామా, దేవుని కొరకు మనకున్నది ఏమైనా ఇవ్వడానికి మనకు మనసు ఉందా అని మనల్ని దేవుడు పరీక్ష చేస్తూ ఉంటాడు. ఇక్కడ నా టాపికే అది. ఏంటంటే హార్ట్స్ ఓపెన్ టు బ్లెస్సింగ్ అదర్స్. మన హార్ట్స్ అవి ఓపెన్ అయి ఉండాలి. దేని కొరకు? ఇతరులను బ్లెస్ చేయడం కొరకు. మరి మన హార్ట్స్ ఇతరులను బ్లెస్ దేవుని నుండి బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి మన హార్ట్స్ ఎప్పుడు ఓపెనే. బట్ మనము ఇతరులను బ్లెస్ చేయడానికి మన హార్ట్స్ ఓపెన్ అయి ఉన్నాయా అనేది ఒక్కసారి మీరు ఆలోచించుకోనండి. సో ఇక్కడ మన టాపిక్ అది. ఇక్కడ యేసు ప్రభువు ఏం చేశారంటే ఫిలిప్పును పరిశీలన చేస్తూ ఉన్నారు, ఫిలిప్పును పరీక్షిస్తూ ఉన్నారు. ఏమని పరీక్షిస్తున్నారు? ఏం చేస్తాడో, ఏం మాట్లాడతాడో చూద్దాము అని. ఇక్కడ ఫిలిప్పు విశ్వాసము ఎంతవరకు ఉందో కొంచెం నాన్న. ఫిలిప్పు విశ్వాసము నాన్న కొంచెం వాల్యూమ్ పెంచగలిగితే నేను స్ట్రెయిన్ అవ్వక్కర్లేదు అనుకుంటున్నాను. మరీ ఎక్కువ పెట్టొద్దు దయచేసి. ఇక్కడ మనం చూసినట్లయితే చక్కని మాట మనకి కనబడుతుంది. ఏమన్నాడు ఫిలిప్పు? వారిలో ప్రతివాడును కొంచెం పుచ్చుకోటాకైనా లెక్క కూడా వేసేసాడండి. లెక్కల మాస్టర్ అయి ఉంటాడు. ఏమంటున్నాడు? 200 దేనారముల రొట్టెలు కూడా చాలవయ్యా అని ఫిలిప్పు చెప్పాడు. సో దిస్ ఈజ్ వాట్ వీఆర్ ఇన్. మనం వెంటనే లెక్కలు వేసేసుకుంటాం. ఇంత అవుతుందా, అంత అవుతుందా, నాకు వచ్చేది ఎంత, నేను ఇచ్చేది ఎంత, ఇంత ఇచ్చినా అది సరిపోదు కదా, సో ఏం చేద్దాము అని చెప్పి లెక్కలు వేసుకుంటాము. ఫిలిప్ లాగా అదే జరిగింది ఇక్కడ ఫిలిప్కి. ఓకే, నెక్స్ట్ మనం చూసినట్లయితే అక్కడితో ఆగిపోకుండా మళ్ళీ ఆంద్రేయ గారు అక్కడ ఎంటర్ అవుతారు. అప్పుడు ఆంద్రేయ ఏమంటాడు?
అరే ఇక్కడ ఒక చిన్నోడు ఉన్నాడు, అక్కడ ఎన్ని రొట్టెలు? 5 యవల రొట్టెలు, 2 చిన్న చేపలు ఉన్నాయి. ఏమాత్రము? ఇవి ఏమాత్రము? అక్కడేమో ఫిలిప్ ఏమంటున్నాడు? చాలవు. ఇక్కడేమో ఆంధ్ర ఏమంటున్నాడు? ఇవి ఏమాత్రము. ఇవి మన మాటలు కదా, ఇవి చాలవు, ఇది ఏమాత్రము, ఇది ఎలా సరిపోతుంది, ఇవి ఎలాగా? ఇలాంటి అల్ప విశ్వాసము కలిగిన బిలీవర్స్ లాగా మనం ఉంటాం. సో ఇక్కడ అది జరుగుతూ ఉంది. ఈ విశ్వాసులే, క్రీస్తుని వెంబడించేవారే, క్రీస్తుతో ఉన్నవారే, అన్నీ వదిలేసి ప్రభువుని వెంబడిస్తూ ఉన్నవారే, కానీ వారి విశ్వాసము అల్పముగా కనబడుతూ ఉంది. ఈ దినాలలో యాజ్ ఎ బిలీవర్స్ దేవుని వెంబడించుచున్న మనము కూడా అల్ప విశ్వాసములుగా కనబడుతూ ఉన్నాం. అయినా సరే దేవుడేమి అల్ప విశ్వాసి పోరా అనేమి అనలా. వారికి ప్రభువు ఏమి నేర్పిస్తూ ఉన్నారు? విశ్వాసాన్ని నేర్పిస్తూ ఉన్నారు. సో మనం అల్ప విశ్వాసులం అయినంత మాత్రాన, మనం వాక్యం ఇలా గుచ్చుతూ ఉన్నంత మాత్రాన, ప్రతి ఆదివారము మనల్ని ఏదో తక్కువగా వాక్యాలు వింటూ ఉన్నప్పుడు మనం తూకానికి మెనే టెకెలు ఫారసీన్ అన్నట్లుగా తూకానికి కొంచెం తక్కువగా కనబడుతున్నా, బట్ వన్ థింగ్ ఆల్వేస్ వీ షుడ్ రిమెంబర్, దేవుడు మనల్ని ఎన్నడూ కూడా తక్కువ చెయ్యడు. తక్కువ వారమే, మనకు లోపాలు కనిపిస్తాయి. దేవుని బిడ్డలు వాక్యాన్ని ఎత్తి చూపించినప్పుడు అరే నేనేం భక్తి చేయట్లేదా అనిపిస్తుంది. అనిపించినంత మాత్రాన నువ్వేమీ ఫెయిల్ అయిపోలేదు, అనిపించినంత మాత్రాన నువ్వేమీ తక్కువ కాదు. ఇంకా బెటర్గా నిన్ను నడిపించడం కొరకు దేవుడు మనల్ని ఇంకా ఫలించే తీగలో, బాగుగా ఫలించే తీగలో ఇంకా బాగుగా ఫలించాలంటే, ఫలించే తీగలో పనికిరాని తీగలున్నాయి. ఆ తీగలను మనలో నుండి తీసివేయడానికి దేవుడు మనలో లోపాలను చూపిస్తున్నారు. సో జస్ట్ ప్రూన్ ఇట్, అంతే. దానిని కట్ చేయండి. ఆ పనికొచ్చే దానిలో పనికి రానిది, దానినే నేను మీకు అనేక మారులు చెప్పాను, నిర్జీవ క్రియలు. పాపము కాదు కానీ అవి నిర్జీవ క్రియలు. అంటే క్రియలే కానీ జీవము లేనివి, క్రియలే దేవుని చిత్తములో లేని మంచి క్రియలను మనం ప్రూన్ చేయగలిగినప్పుడు అప్పుడు దేవుని ఫలాలు మనలో ఎక్కువగా ఫలించగలుగుతాం. సో ఈ శిష్యులకు ప్రభువు విశ్వాసాన్ని నేర్పిస్తూ ఉన్నారు. అంటే బహుగా ఫలించగలిగినటువంటి ఆత్మీయ అనుభవాలు నేర్పించడానికి వారిని ప్రశ్నలు అడిగి వారితోనే వారి స్థితిని వారికి అర్థం చేసి దానికంటే బెస్ట్ నువ్వు చేయగలవు అని నేర్పించడానికి ఇక్కడ ప్రభు వర్క్ చేస్తూ ఉన్నారు అని నాకు అనిపిస్తూ ఉంది. సో ఇక్కడ మనం చూసినట్లయితే అవి చాలవు అనుకున్నారు. అయితే ప్రభు ఏమన్నారంటే అందరినీ కూర్చోబెట్టండి. ఇంకొక భాగంలో ఉంటుంది, 50 మంది పంక్తులుగా తీర్చి కూర్చోబెడతారనమాట. అందరినీ పంక్తులుగా తీర్చి కూర్చోబెట్టండి అన్నారు. అందరూ కూర్చున్నారు. అందరూ కూర్చున్న తర్వాత ఆ చిన్న పిల్లవాడి దగ్గరున్న 5 రొట్టెలు 2 చిన్న చేపలు బలవంతంగా లాక్కొని ఉంటారా? వాడు ఇష్టపూర్వకంగా ఇచ్చిండుంటాడా? ఇష్టపూర్వకంగా ఇచ్చిండుంటాడు. అరే చిన్న పిల్లవాడు దేవుని మాటలు, ఇప్పుడు మన పిల్లలు ఇక్కడ కూర్చుంటారు, మీరు బిస్కెట్లు తెస్తారు, చాక్లెట్లు తెస్తారు, ఏదో ఫుడ్ పట్టుకొస్తారు. మీ పిల్లలు ఏం చేస్తారు? కూర్చొని వాటిని తింటూ ఉంటారు. కానీ ఇక్కడ ఈ చిన్నవాడు ఆడు తెచ్చుకున్న తిండి మీద వాడి మనసు లేదు. చిన్నపిల్లలు వినండి, వారు చిన్నపిల్లలు అయినా కానీ వాళ్ళు తెచ్చుకున్న ఫుడ్, ఇష్టమైన చేపలు, ఆ నాన్ వెజ్ వాసన వస్తూ ఉంటే, ఆ రొట్టెలు వాసన వస్తూ ఉంటే అవి తినాలి అనిపించకుండా వాడి మనస్సు దేని మీద కేంద్రీకృతమై ఉంది అంటే, వాడి మనసు ఫోకస్ వాడంతా ఎక్కడుంది అంటే దేవుడు చెప్పే మాటల మీద ఉంది. ఈ దినాల్లో చిన్నపిల్లలైనటువంటి మీరు, యవనస్తులైనటువంటి మీరు, పెద్దలైనటువంటి మీరు, వృద్ధులైనటువంటి మీరు, మనందరి మనస్సు దేవుని వాక్యం మీద ఉంటుందా? మనకి ఉంటుంది కదా, బాడీ ఈజ్ ప్రజెంట్, మైండ్ ఈజ్ అబ్సెంట్. నువ్వు వెళ్ళి ఏం చేయాలో దాని గురించి ఆలోచిస్తూ ఉంటావు చాలాసార్లు మందిరంలో కూర్చొని. ఏదో నామకార్థంగా మందిరంలోనికి వస్తావు,
రాకపోతే ఏమన్నా అవుతుందేమో అని వస్తావు. అంతేగాని దేవుని మాటలు విందాము, దేవుని ఆత్మచేత నింపబడదాము, దేవునిలో ఐక్యమైపోదాము, దేవుని స్వారూప్యంలోనికి వెళ్దాము, రూపాంతర అనుభవంలోనికి వెళ్దాము అనే ఆ థాట్తో మనము దేవుని మందిరానికి వస్తున్నామా లేదా అనేది మన హృదయాన్ని మనమే పరిశీలన చేసుకోవాలి. ఇక్కడ చిన్న పిల్లవాడు, వాడు ఫుడ్ మీద కాకుండా వాడి కాన్సన్ట్రేషన్ అంతా దేవుని మాటల మీద ఉంది. అది ఒక అద్భుతం. రెండవది, అక్కడ వాడు దాచేసుకుంటారు కొంతమంది కదా, వాళ్ళకు ఉన్నది దాచుకుంటారు, లేనట్లుగా చూపిస్తారు, అబద్ధం ఆడతారు. అక్క కొంచెం అవసరం ఉంది డబ్బులు, నా దగ్గర ఏమి లేవమ్మా, ఉండి లేవంటున్నావు, అక్కడితో ఆగిపోవచ్చుగా, ఇంకా స్టోరీజ్ అల్లుతావు. అర్రే కొంచెమన్నా మనసాక్షి ఉందా అండి? కొంచెమన్నా మనసాక్షి ఉందా కదా? రేపటిని గూర్చిన చింత మనల్ని భక్షిస్తూ ఉంది. దేవుని మీద విశ్వాసము కంటే రేపటిని గూర్చిన చింత మనల్ని భక్షించడము అది పాపం కాదా అంటూ ఉన్నాను. ఈ చిన్న పిల్లవాడికి ఉన్న విశ్వాసము మనకు లేదే, బోధకులకు లేదే, విశ్వాసులకు లేదే, పెద్దలకు లేదే, దేవుని బిడలం అనుకుంటున్న వారికి లేదే, ప్రభు బల్లలో పాలు పంపులు తీసుకుంటున్న వారికి లేదే. విశ్వాసము లేకుండానే ఇవన్నీ చేయడము పాపము కాదా అని నేను నన్ను మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాను. ఈ చిన్న పిల్లవాడికి ఉన్న విశ్వాసం కూడా లేకుండా హౌ కెన్ వి ప్రీచ్, హౌ కెన్ వి టాక్ అబౌట్ గాడ్స్ గ్రేట్నెస్? ఎంత భయంకరమైన పరిస్థితుల్లో ఆత్మీయత దిగజారిపోతూ ఉందో ఒక్కసారి మన హృదయంతో ఆలోచిద్దామండి. మన మైండ్తో ఆలోచిస్తే మర్చిపోతారు, కానీ హృదయంతో ఆలోచిద్దాం. ఇక్కడ చూసినట్లయితే ఆ చిన్న పిల్లోడు 5 రొట్టెలు ఉన్నాయి, 2 చేపలు ఉన్నాయి, కొంచెమన్నా తన కోసం దాచుకున్నాడా? ఒక్క చేప, ఒక్క రొట్టె తన కోసం ఉంచుకొని మిగిలిన ఇచ్చాడా? నో నో నో, హీ గివెన్ ఎవ్రీథింగ్, మొత్తం ఇచ్చేశాడు. మనం ఇవ్వగలుగుతున్నామా? మనము చేయగలుగుతున్నామా? ఈ పాస్టర్స్ ఇట్లానే చెప్తారులేండి, వాళ్ళు బెనిఫిట్ పొందడానికి. బట్ యూ ఆల్ నో our church is not like that. Our church is not like that. You directly do God's work. ఒక మందిరం కట్టాలా, మీరు డైరెక్ట్గా చేయండి, రండి అందరం కలిసి చేద్దాం. నాకు నాన్నగారి గురించి తెలుసు. నా బాల్యం నుంచి నా తండ్రిని నా తల్లిని చూస్తూ నేను పెరిగాను. ఇప్పటికీ నేను ఎవ్రీ సెకండ్ సారి అక్కడ ఉండాలి, కానీ నేను వెళ్ళలేదు. రేపు జోసెఫ్ యార్కి గారు వస్తారు కాబట్టి నేను తిరిగి వెంటనే ప్రయాణం చేయలేను కాబట్టి ఇక్కడ ఉండిపోయాను. నేను ప్రతి 2వ శనివారం వస్తారు, పాస్టర్స్ వస్తారు, కొంతమంది ఉద్యోగస్తులు వస్తారు, ఇంతెంత మొత్తాన్ని తీసుకొని వస్తారు. అయ్యా ఇది టైత్ అయ్యా, అయ్యా మీరు 1 మంత్ నుంచి ఒక 1 ఇయర్ నుంచి టైత్ నా దగ్గరే ఉందయ్యా, ఇదిగోండి అయ్యా, ఉంచు తమ్ముడు, నా దగ్గర ఏం చేయను, ఉంచు. హీ డోంట్ టేక్ ఇట్ 100%. ఇట్స్ నాట్ వన్స్ ఆర్ ట్వైస్. వాళ్ళ దగ్గరే ఉంచు తమ్ముడు. ఏదన్నా దేవుని పని వస్తుందా, ఏమన్నా అవసరం ఉంటుందా, అప్పుడు దాన్ని ఉపయోగించు. అది దేవుంది, నీ దగ్గరున్నా అది దేవుంది, నా దగ్గరున్నా అది దేవునిదే. దేవునిది దేవుని కొరకు నీ దగ్గరే ఉంచు. మనం ఎప్పుడు డబ్బు కోసం పనిచేయమండి. అది లీస్ట్ ప్రయారిటీ. We are not talking about money, but we are talking about your heart. Today I am talking about your heart and my heart. నీ డబ్బుల కోసం మాట్లాడట్లేదు, నీ పదవంతుల కోసం మాట్లాడట్లేదు. నేను ఎన్నోసార్లు చెప్తాను, నువ్వు దేవునికి ఇస్తున్నావు, అది దేవునికి నీకు సంబంధించింది. అది దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు. దీప 10వ వంతు ఇస్తుందా అని దేవుడు నన్ను లెక్క అడుగుతాడా? చెప్పండి, నన్ను అడుగుతాడా? అడగడు. ఐ నో నీడ్ టు కీప్ దట్ రికార్డ్ విత్ మీ. బట్ దేవుడు తనతో మాట్లాడతారు. తనకి దేవునికి, నీకు దేవునికి ఉన్న రిలేషన్ అది. నువ్వు దేవునికి ఎలా ఇస్తున్నావు? 10th ఇక్కడ ఈ చిన్నోడు 10వ భాగం ఇచ్చాడా కదా? మనకిలాగా 10వ భాగం ఇచ్చాడా? ఇవ్వలేదండి.
పేద విధవరాలు దేవుని కానుక లో వేయాల్సి వచ్చినప్పుడు ఏమి వేసింది? 10వ భాగం వేసిందా? అత్తరు కొనుక్కొని వెళ్ళింది ప్రభు దగ్గరికి. తను 10వ భాగంతో అత్తరు కొనుక్కొని వెళ్ళిందా? ఒక 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 సంవత్సరం అంతా తను సంపాదిస్తే ఎంత వస్తుందో అంతతో అత్తరు కొనుక్కొని వెళ్ళింది, పగల కొట్టింది. మనకు లాంటి వాళ్ళు ఉన్నారు అక్కడ. ఏమంటున్నారు? 300 దేనారాలకి అమ్మేస్తే పేదలకి ఇవ్వచ్చు కదా. అప్పుడు ప్రభు ఏమంటారు? పేదల మీద, పూర్ పీపుల్ మీద శ్రద్ధ కలిగి కాదు, వాడికి ధనం మీద మనస్సు ఉంది. వాడు దొంగ అయ్యుండి, తన దగ్గర డబ్బు సంచి ఉంది కాబట్టి అందులో దొంగిలిద్దామని. దొంగిలించే వాళ్ళు మాట్లాడే మాటలు నెగిటివ్ మాటలు, మనసు సరిలేని వారు మాట్లాడే మాటలు నెగిటివ్ మాటలు. You can't think positive because there is no Holy Spirit dwelling in your heart. దేవుని ఆత్మని హృదయంలో నివసిస్తే you never think negative. Even negative also you don't think negative. ఎందుకంటే నెగిటివ్ మాట్లాడినందువల్ల దేవుని ఆత్మ నీలో నుంచి పోతుంది. అనేక మంది దగ్గర నువ్వు మాట్లాడతావు కాబట్టి అనేక మంది హృదయాలు దేవుని నుండి తొలగిపోతూ ఉంటాయి. జాగ్రత్తగా ఉండాలండి. మనం దేవుని ఆత్మ కలిగిన వారుగా మనం భక్తి చేయాలి, కానీ మన మైండ్తో భక్తి చేయకూడదు, మన ఆలోచనలతో భక్తి చేయకూడదు, మన సొంత నిర్ణయాలతో భక్తి చేయకూడదు, మన సొంత థాట్స్ మీద మనం భక్తి చేయకూడదు, సేవ చేయకూడదు. దేవునికి సమర్పించుకొని దేవుని ఆత్మ చేత మనము నింపబడి దేవుని పని చేసేవారుగా, దేవుని కొరకు బ్రతికేవారుగా, దేవుని కొరకు ఇచ్చేవారుగా మనం ఉండాలి. ఇక్కడ చిన్నవాడు దేవుని కొరకు సమస్తాన్ని ఇవ్వగలిగే మంచి హృదయము కలిగిన వాడిగా ఉన్నాడు. తనే ఇవ్వకపోతే నీకు కలిగిన కొంచాన్ని నువ్వు ఇస్తే ఆ కొంచాన్ని ఎంత అద్భుతంగా దేవుడు ఆశీర్వదిస్తాడండి, ఎంత అద్భుతంగా ఆశీర్వదిస్తాడు. అది తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత ఆయన చేసింది ఏంటో తెలుసా? యేసు రొట్టెను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇక్కడ కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఒకటే ఉంది. లూక్లో చూడండి, లూక్ 9:16 చూడండి. ఎత్తి ఆకాశం వైపు కనులెత్తి ఆశీర్వదించి విరచి, ఆశీర్వదించి విరచి. విరవబడము ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఒక బిలీవర్స్ లైఫ్లో విరవబడినప్పుడే అది ఏమవుతుంది అంటే, అందుకనే మనము ప్రభువు బల్లలో కూడా రొట్టెను తీసుకొని విరచి, ప్రభువు ఎప్పుడు విరచిన దానిని ఆయన ఆశీర్వదించినప్పుడు ఆశీర్వాదం తీసుకుంటాము. విరవబడడం మనకి ఇష్టం లేదు. ఈ క్రిస్టియన్డంలో జరిగేది ఏంటి అంటే, ఆశీర్వాదాలు కావాలి, మొదటిది పట్టుకుంటాము, రెండవది మనం పట్టుకోము. విరవబడడం మనకి ఇష్టం లేదు, నలగబడడం మనకి ఇష్టం లేదు. ఆశీర్వదించు ప్రభా, ఆశీర్వదించు ప్రభా, ఎంత ఆశీర్వదించినా నీకు ఇంకా అత్యాశ, ఇంకా ఆశీర్వాదం కావాలి. అదే దురాశ. దురాశ గర్భముగా ధరించి, దురాశ గర్భం ధరించి కనేదేంటి? పాపము. పాపము పరిపక్వమై మరణాన్ని కంటది. మరణమునకు మనము అడుగులు వేసి బాటలో ఉన్నామా? దేవుడు ఇచ్చిన దానితో కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేని చాలాసార్లు ఉంటుంది. నేను మనసులో ప్రార్థన చేసుకొని భోజనం చేసేస్తాను. ఒక్కొక్కసారి ఎప్పుడు వాక్యం ఊరికే తీసి ఏదైనా చదువుదామని తీయగానే ఫస్ట్ వచ్చే వాక్యం ఏంటంటే, ప్రార్థన చేయకుండా ఆహారం మింగునట్లు అనేది వచ్చేది. ఇదే ఎన్నిసార్లు అది 2-3 ప్లేసుల్లో ఉంటుంది, అదే వచ్చేది. అరే నేను ప్రార్థన చేస్తున్నాను కదా. నో 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 కళ్ళు మూసుకొని ఆశీర్వదించి, అది ఆశీర్వదించి దేవుడిచ్చిన కొంచెం
మాకు చిన్నప్పుడు ఎప్పుడు పచ్చిపులుసు, క్రిస్మస్ రోజు కూడా పచ్చిపులుసేనండి మాకు. క్రిస్మస్ రోజు కూడా పాత బట్టలేనండి మాకు. దాదాపు ఎప్పుడు మా చిన్న వయసు అంతా, నాకు తెలిసిందంతా చాలా, నేను 8th 9th స్టాండర్డ్కి వచ్చే వరకు కూడా మాకు ఏమీ ఉండేది కాదు. కానీ తృప్తిగా ఉండేవాళ్ళం, సంతృప్తిగా ఉండేవాళ్ళం, సంతోషంగా ఉండేవాళ్ళం. అసలు లేదు అనే ఫీలింగ్ ఎప్పుడు మాకు తెలియదు. ఈ రోజుల్లో మా పిల్లల్ని, ఈ మధ్య నేను కొంచెం వెళ్ళి మా పిల్లలకి కొంచెం వండించి పెడతా ఉన్నాను. వండే పాప అలిగింది, రాట్లా. అందుకని నేను వెళ్ళి వంట చేస్తూ ఉన్నా, వంట చేస్తూ ఉన్నాను. అసలు ఒక్కొక్క 40 మంది దాకా తింటారు కదా. నేను వేస్తే పాప మళ్ళీ కొంచెం వేస్తుంటే, లేదు ఆయిల్ ½ ప్యాకెట్ కంటే ఇంకెక్కువ పోసేసి మంచిగా కమ్మగా చక్కగా వండి పెడుతున్నా. వాళ్ళ ముఖాలు చూస్తూ ఉంటే ఆ తృప్తి కనపడట్లా పిల్లల ముఖాల్లో. నాకు అనిపిస్తుంది, నేను వాళ్ళతో అనలేదు కానీ, అరే మాకేమీ లేకపోయినా తృప్తిగా ఉండేవాళ్ళం. అరే ఏంటి పిల్లలు ఎంత మంచిగా వండినా వాళ్ళ ముఖములో తృప్తి కనిపించట్లా. అపవాది మన తృప్తిని దొంగిలిచ్చేసింది. అపవాది మన సంతోషాన్ని దొంగిలిచ్చేసింది. అపవాది మనల్ని కృతజ్ఞతాస్తుతులు చెల్లించనివ్వట్ల. అత్యాశ కృతజ్ఞతను చెల్లించనివ్వదు. తృప్తిగా ప్రార్థన చేయలేవు. నువ్వు ఆశీర్వదించినప్పుడు, నువ్వు దీవించినప్పుడు, నువ్వు ప్రార్థించినప్పుడు ఆ కొంచెము నీకు బలమైన బలాన్ని ఇస్తుంది. ఆ కొంచెము నీకు అన్ని విటమిన్స్ని ఇచ్చేలాగా చేస్తుంది. దేవుడు ఆశీర్వదిస్తే అంత బాగుంటుంది. ఎందుకు పద్దాక అనారోగ్యం నీకు? ఎందుకు నీ బిడ్డలకి పద్దాక అనారోగ్యం? ఎందుకు నువ్వు ఎప్పుడు చూసినా స్ట్రగుల్స్? బికాస్ నీకు తృప్తి లేదు, నీకు అత్యాశ ఉంది. నువ్వు దేవుని కొరకు బ్రతకట్లేదు, దేవుని కొరకు ఇవ్వట్లేదు, దేవుని కొరకు ఉపయోగపడట్లేదు. కాబట్టి నీలో ఏమవుతుందంటే ఆశీర్వాదము అది లోపిస్తూ ఉంది. అది విరచి ఆశీర్వాదం తీసుకున్నప్పుడు నువ్వు ఇచ్చిన దాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. నీకు అర్థమవుతుందా? నువ్వు ఏదైతే ఇస్తావో దానిని ఆశీర్వదిస్తాడు. నువ్వు ఇవ్వకుండా ఆశీర్వదించంటావు. ఆశీర్వాదం ఎక్కడి నుండి వస్తుంది? ఇక్కడ చిన్నపిల్లోడు ఇచ్చాడు కాబట్టి అది ఆశీర్వదించబడింది. నువ్వు ఇవ్వకుండా ఆశీర్వాదాన్ని కోరుకుంటున్నావు, అందుకని నీకు ఆశీర్వాదం దొరకట్లేదు. నువ్వు ఇచ్చిన దానిని ప్రభువు ఎత్తి దాన్ని ఆశీర్వదిస్తారు. ఆ ఇచ్చింది విరిచి అనేకులకు పంచిపెడతారు. నాకు ఇచ్చిన సమయం అయిపోయింది కాబట్టి మీరు ఆలోచించండి. నువ్వు ఇస్తే దేవుడు దాన్ని ఆశీర్వదిస్తాడు. ఆ ఆశీర్వాదంలో నుండి విరవబడాలి. ఇంకొకసారి విరవబడడం గురించి నేను మాట్లాడతాను. చక్కని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. నేను తర్వాత ప్రభువు చిత్తమైతే బ్రతికి ఉంటే మళ్ళీ దాని గురించి మాట్లాడుకుందాం. విరవబడము ఇస్ అ వెరీ ఆసమ్ రోల్ ఇన్ క్రిస్టియన్ లైఫ్. కాబట్టి ఆశీర్వాదము పొందేవు, నువ్వు ఇచ్చిన దాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆశీర్వదించబడింది విరవబడినప్పుడు 5,000 మందికి. దాని తర్వాత ఇదొక్క మాట చెప్పాలనుకుంటున్నాను. అక్కడ ఏమైందంటే మిగిలిన దానిని డస్ట్బిన్లో పారేసేవాళ్ళు ఎంతమందో. మా తాతగారు, మా భూషణం తాతగారు, మా నాన్నగారు వాళ్ళ నాన్నగారు అన్నం తింటూ ఉంటే ఒక్క మెతుకు కింద పడినా అప్పుడు పేడతో అలికినటువంటి ఫ్లోర్స్, గచ్చులు లేవు. ఆ ఫ్లోర్ మీద మెతుకు కూడా తీసుకొని ఆయన వేస్ట్ చేసేవాళ్ళు కాదట. ఒక విశ్వాసిగా ఉన్న నువ్వు డబ్బు సంపాదిస్తున్నావేమో, నువ్వు ఒక సాఫ్ట్వేర్ ఉన్నావో, డాక్టర్గా ఉన్నావో, ఇంజనీర్గా ఉన్నావో, లేకపోతే ఎంత రిచ్గా ఉన్నావో, నీ తాతలు నీ పితరులు సంపాదించి నీకు పెట్టారేమో, నీ ప్లేట్లో ఎన్ని మెతుకులు, పిల్లలు వినండి, అన్నం పెట్టుకొని ఎన్ని మెతుకులు పారేస్తారు. నీకు ఇష్టం లేదని కూర పారేస్తావు, నీకు ఇష్టం లేదని అన్నం పారేస్తావు. అది పాడైపోయేలాగా నువ్వు ఎందుకు వండాలి? పాడైపోయేలాగా ఎందుకు పారేయాలి? మాకు ఆహారం లేని పరిస్థితుల్లో నా తల్లి ఉన్న కొంచాన్ని వండి అది ప్రార్థించి ఆశీర్వదించి మాకు పెట్టినప్పుడు మా కడుపులు నిండాయి.
ఎవరన్నా బంధువులు వస్తుంటే ఆమెకి తెలియదు, అప్పుడేమి ఫోన్లు లేవు కదా వస్తున్నామని చెప్పడానికి. ఎవరైనా బంధువులు వస్తుంటే దేవుని ఆత్మ తను ప్రేరేపించి ఇద్దరు వస్తే ఇద్దరికి సరిపడా బియ్యం ఎక్కువేసేది, ఒక్కళ్ళు వస్తే ఒక్కరికి సరిపడా బియ్యం ఎక్కువేసేవాళ్ళట. వాళ్ళు భోజనం టయానికి వాళ్ళకి భోజనం పెట్టేది ఒక్క మెతుకు కూడా వ్యర్థం చేసేవాళ్ళు కాదు. ఎలాంటి తల్లిగా ఉన్నావు నువ్వు, ఎలాంటి తండ్రిగా ఉన్నావు నువ్వు? అరే దేవుని ఆత్మను కోల్పోయి బ్రతుకుతున్నాము అని అనిపించట్లేదా మీకు? ఎంత వృధా చేస్తున్నారు, ఎంత వేస్ట్ చేస్తున్నారు, ఎంత పారేస్తున్నారు. హోటల్కి వెళ్తావు, ఇది ఒక స్టైలు, అక్కడ మిగిల్చి వదిలేసి రావడం స్టైలా అండి నీకు? దేవుడు ఇచ్చిన రూపాయిని నీకు ఇష్టం వచ్చినట్టు పారేస్తావా? మా నాన్నగారు డిస్పోజబుల్ గ్లాసులు ప్లేట్లు వాడనివ్వరు. ఎందుకో తెలుసా? అవి ఈవెన్ క్రాకర్స్ పేల్చేటప్పుడు కూడా చాలామంది మాట్లాడుతూ ఉంటారు, నేను విన్నాను. అవి ఎందుకు రూపాయలని టపాకాయల్లాగా కాల్చడము అది గొప్పతనమా అని మాట్లాడడం నేను విన్నాను. అలానే మరి మనము డిస్పోజబుల్ గ్లాసులు ప్లేట్లు బద్ధకమా? చేతులు లేవా? దేవుడు ఆరోగ్యం ఇవ్వలేదా? నీ చేతుల్లో సత్తువ లేదా? మనం ప్లేట్లు కడుక్కోవడం అదేమన్నా నామోషియా మనకి? అసలు మన భక్తి, మన ఆత్మీయత, దేవుని ఆత్మ ఎటు పోతుందండి మనలో నుండి? సొసైటీని ఫాలో అయిపోతామా? వరల్డ్ని ఫాలో అయిపోదామా? ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా మిగులుదామా? దేవుని ఆత్మ కలిగిన వ్యక్తులుగా మనల్ని మనం నిరూపించుకుందామా? లేకపోతే అందరికంటే గొప్ప అని చూపించుకోవడానికి మనం బ్రతుకుదామా? ఇక్కడ నష్టపోకుండా 12లో ఉంటుంది, వారు తృప్తిగా తినిన తర్వాత ఏమియో నష్టపడకుండా ఏం చేస్తున్నారట? అక్కడ ముక్కలు పోగు చేయమని. అరే ఎంత చిన్న దానిని విరిచిపెట్టినోడు పారేస్తే మళ్ళీ ఇవ్వలేడా? ఇవ్వగలిగిన శక్తి కలిగిన వాడే నష్టపడకుండా ఉండాలి అని వాటన్నిటినీ గంపల నిండా ఎత్తించిన ఆయన మనం ఎంత కష్టపడితే మనకి ఆ మెతుకొస్తుందో, ఎందుకు నష్టపెట్టుకుంటున్నామో ఆలోచించండి. కాబట్టి ఈ భాగంలో దేవుడు అనేక పాయింట్స్ ద్వారా మనతో మాట్లాడాడు. ఏకాంత ప్రార్థన. రెండో పాయింట్ ఏంటి చెప్పండి, మీరు చెప్పండి. ఆయన మనల్ని పరీక్షిస్తారు. తర్వాత అల్ప విశ్వాసాన్ని మనకి నేర్పించి విశ్వాసంగా ఉంచడానికి నేర్పిస్తున్నారు. నెక్స్ట్ ఇది ఎంత మాత్రము ఇది చాలదు అనే స్టేజ్లో ఉండకుండా నెక్స్ట్ అందరినీ కూర్చోబెట్టారు, ఇవ్వడం నేర్పించారు. ఎంత ఇవ్వాలని చెప్పారు? ఇచ్చే హృదయం ఉండాలి, అంతా ఇవ్వగలిగిన హృదయము, దేవుని కోసం ఎంతైనా చేయగలిగిన హృదయాన్ని కలిగి ఉండాలి అని దేవుడు ఇక్కడ మనకి నేర్పిస్తూ ఉన్నారు. ఆ ఇచ్చిన దానినే ఆయన ఆశీర్వదిస్తారని మనకు నేర్పిస్తూ ఉన్నారు. ఆశీర్వాదాన్ని మనము వృధాగా నష్టపడిపోయి పారైపోకుండా దానిని సేవ్ చేసుకోవడం కూడా ఆయన మనకి నేర్పిస్తూ ఉన్నారు. ఎన్ని రకాలైనటువంటి ఆత్మీయ విలువలు మనకి ప్రభు నేర్పిస్తూ ఉన్నారు. భక్తి అంటే బైబిల్ చదవడం, ప్రార్థన చేయడం, ఏదో చిన్న చిన్న కార్యాలు చేసేసి ఇదే భక్తి అనుకొని తృప్తి పడడం కాదు, కానీ ప్రతి నిమిషం, ప్రతి క్షణము, ప్రతి సమయము ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో కూడా దేవుని ఆత్మను పొందుకొని ఆ ఆత్మ ద్వారా మాత్రమే మనము నడవాలి అని దేవుడు మనకి నేర్పిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, అలాంటి ఉన్నతమైన ఆత్మీయ విలువలు కలిగిన వారుగా దేవుని ఆత్మను మన జీవనంలో నింపుకొని అట్టి మేరకు జీవించేవారుగా ప్రభు మనకు సహాయం చేయనుగాక. ప్రార్థన చేద్దాం. దయచేసి లేచి నిలవబడి చిన్న ప్రార్థన చేస్తావా? ఎక్కడ తొలగిపోయావో, ఎక్కడ తొట్టిల్లిపోయావో, ఎక్కడ దేవుని ఆత్మను కోల్పోయావో, ఎక్కడ దేవునితో సహవాసం లేకుండా ఉన్నావో, ఎక్కడ అల్ప విశ్వాసిగా ఉన్నావో, ఈ విషయాలన్నీ ఒక్కసారి నీ హృదయాన్ని పరిశీలన చేసుకొని ప్రభా ఎలా ఉన్నానా, ఇలాంటి స్థితిలో ఉన్నానా, నీ ఆత్మ లేకుండా ఉన్నానా, నీ బిడ్డను అనుకుంటున్నాను కానీ నీ యొక్క ఆత్మీయ అనుభవాలు లేని వ్యక్తిగా నేను ఉంటున్నానయ్యా, నన్ను క్షమించు అని చిన్న ప్రార్థన చేస్తావా? సురేష్ మనల్ని ప్రార్థనలు గైడ్ చేస్తారు. ప్రార్థన సమయంలో